ఇప్పుడు దేవుని వాక్యం ప్రారంభం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి ప్రియులారా. చిన్న మాటలు, కొద్ది మాటలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, త్వరలో మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదివినటువంటి వాక్యం మనకి ఆ సందర్భం అంతా అవసరం లేదు. ఆ సందర్భంలో ఒక మాట కావాలి మనకి. దానికోసం సందర్భం అర్థమయ్యేది చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే, బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పారు. యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతూ ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? ఈ ఉపమానం అంటే, మీరు మాటి మాటికి అడగండి తండ్రిని, మీరు అడిగితే ఆయన మీకు ఇస్తాడు, వెతికితే ఆయన మీకు దొరుకుతాడు, తడితే తీస్తాడు. కాబట్టి మీరు అడగడం సమస్యలొద్దు అని చెప్పే ప్రక్రియలో ఈ అడగడాన్ని గురించి ఒక ఉపమానం అన్నమాట. ఒక 2 స్నేహితులు ఉన్నారంట. ఒక స్నేహితుని ఇంటికి బంధువులో తెలిసిన వాళ్ళు వచ్చారు అర్ధరాత్రి. ఇంట్లో ఆ వచ్చిన స్నేహితుడికి పెట్టడానికి అతని దగ్గర ఏమీ లేదు, భోజనం. అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు, వాళ్ళు తినలేదని అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి భోజనం పెట్టాలి, తన దగ్గర లేదు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఆ పక్కనే ఉన్నటువంటి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడంట. స్నేహితుడి ఇంటికి వెళ్ళి, స్నేహితుడా, రవి, చందు, బోయజు, లేకపోతే తిమోతనా, బంధువేనా, తలుపులు తట్టారు. వీళ్ళని మంచి నిద్రలో ఉన్నారు. సౌండ్ వినగానే నా ఫ్రెండ్ కదా, ఏం తిమోతనా, ఒక చిన్న మాట, చందు ఒకసారి లేచి తలుపు ఒక చిన్న మాట చెప్పాలా? చెప్పు ఏంగా చెప్పు. ఇతను నిద్రలో పడుకో ఉంటే ఇతను చెప్తున్నాడు, ఇప్పుడే మా బంధువు మా ఇంటికి వచ్చాడు, అతను పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు, 3 రొట్టెలు బదులిస్తే వాళ్ళకి భోజనం పెట్టి పంపించేస్తాను, అవసరం నేను మళ్ళీ నీకు ఇస్తానని ఒక రాత్రి పూట వెళ్ళి అడిగాడంట. అసలు మామూలుగా ఇది జరగదు మామూలుగా కదనా, అర్ధరాత్రి పూట పోయి ఎవరు అడగరు. కానీ యేసు ప్రభువు ఎందుకు చెప్పారంటే, అడగడంలో అంత అడిగితేనే, దేవుని దగ్గర కొన్ని గట్టిగా అడిగితేనే పొందుకుంటాం. మీరు అడగండి మాటి మాటికి. అక్కడ రాయబడింది, అర్ధరాత్రి పూట వచ్చి 3 రొట్టెలు అడగతావా, ఏం ఒక పూట తినకపోతే చచ్చిపోరులే అంటారు మామూలుగా మన ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు అడిగామనుకో, ఒకవేళ ఫోన్ చేసి, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి, చందన్న ఇప్పుడే ఇబ్బంది అయిపోయి కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఒకసారి ఒక 200 నువ్వు ఫోన్పే కొట్టావంటే నేను మళ్ళీ ఇప్పుడు ఫోన్పేలు కాలం కదా. ఇప్పుడు చందన్ ఏమంటాడు, సార్ ఒక్క పూట భోజనం పెట్టకపోతే ఏం చచ్చిపోయింది లేదు సార్, నా బాధలో నేను ఎంత జాగ్రత్త చేసుకుంటే నీకేం తెలుసు సార్, నీకు ఇట్లా వస్తాయి మనకి ఇప్పుడు. కానీ యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు మాటి మాటికి మీరు ఊరకోరు అడుగుతున్నారు అతన్ని. సిగ్గుమాలి అడుగుతుంటే తట్టుకోలేకంట వచ్చి ఇస్తాడంట. మాటి మాటికి సిగ్గుమాలి, రే 3 రొట్టెలు ఇవ్వరా అని ఊరకోరకు అడుగుతుంటే, ఆ సిగ్గుమాలి అడుగుతుంటే అతను వచ్చి ఆ రొట్టెలు ఇస్తాడు కదా మీకు, అలా మీరు అడగండి అని దేవుడు ఆయన అడిగే విషయంలో ఒక మంచి మాదిరి మనకు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, 3 రొట్టెలు బదులిమ్ము పదం. బదులు ఇవ్వడం అంటే తన దగ్గర లేదు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ తగిన కాలం మందు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇచ్చేయడం అనమాట. బదులు ఇవ్వడం అంటే, బదులు తీసుకోవటం అంటే. మీకు తెలుసు కదా బదులు ఇవ్వడం అంటే. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన కంటూ సొంతగా ఏమీ సంపాదించుకోలేదు మన కోసం. చెప్పాలి, నేను ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన తనకంటూ ఏది సమకూర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏమీ లేకుండా చాలా పేదరికంలో జీవించాడు భూమి మీద. బైబిల్లో ఏం రాయబడిందంటే, మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడుగా భూమి మీదకు దిగొచ్చాడని రాయబడింది. ఎంత దరిద్రుడో నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మీద మీకు ప్రేమ పెరగాలని. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ చప్పలు కొట్టి కేకలేసి
లేకపోతే కేకులు తినేసి చర్చిలు అలంకరించుకొని, ఇళ్ళు అలంకరించుకొని మంచిదే, అన్నీ చేయాలా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ పరమార్థం తెలుసుకోవాలి మనం. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నవే నీ దేవుడు, ఈరోజు నువ్వు స్తుతిస్తున్నవే ప్రభు అయిన యేసయ్య, ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద జీవితం ఎలా గడిచిందో చెబితే గుండె తరుక్కుపోద్ది. యేసుక్రీస్తు వారు తనకంటూ ఏది భూమి మీద సంపాదించుకోలేదు, అన్ని బదులు తీసుకున్నాడు. యేసుక్రీస్తు బదులు తీసుకోవటమా? యేసుక్రీస్తు వారు ఎవరు బాంధవ్యన్నా? కలుగును గాక అంటే ప్రపంచం అంతా కలిగింది. ఈ భూలోకాన్ని మనం చూస్తున్న సూర్య, చంద్ర, నక్షత్రాలు, సముద్రం, భూమి, ఆకాశం, భూమి మీద ఉన్నటువంటి చెట్లు, చేమలు, జంతువులు, సముద్రంలో ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి కలుగును గాక అని నోటి మాట చేత. భూమి రకరకాల చెట్లు మొలిపించును గాక అన్నాడు, చెట్లు మొలిచిపోయినాయి. భూమిలో నుండి రకరకాల పక్షులు, జంతువులు పుట్టును గాక అన్నాడు, పుట్టిపోయాయి. మాట చేత సృష్టించిన సృష్టికర్త 33.5 సంవత్సరాలు నీ కోసం, నా కోసం అతి దరిద్రుడుగా, చాలా దరిద్రుడుగా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పాస్టర్ గారు 10 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, కానీ ఆ పాస్టర్ గారు సైకిల్ మీదే సేవ చేస్తున్నాడు. ఏం పాపం చేశాడు? ఇప్పుడున్న ప్రజలు పాస్టర్ గారు కానీ కాస్త 10 సంవత్సరాల తర్వాత ఏ అభివృద్ధి లేకపోతే పాస్టర్లతో పాటు విశ్వాసాలు కూడా తగులుకుంటారు. ఏమని? ఆ పాస్టర్ ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు, ఇంకా సైకిల్ మీదే సేవ చేస్తున్నాడు. పాస్టర్ గారి స్థాయిని బట్టి మనం భక్తి నిర్ణయించకూడదు. ఆ రెక్కకు వస్తే 33.5 సంవత్సరాల్లో యేసయ్య తన కోసం ఏది కూడా కూర్చుకోలేదు. ఆయన తీసుకున్న ప్రతిదీ బదులు తీసుకున్నాడు. ఈ లోకంలో బదులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదం ఇచ్చాడు అనమాట. సృష్టికర్త అయిన దేవుడు బదులు తీసుకోవటం ఏంటి? ఆయన తక్కువేంటి అసలు? పేతురు గారు యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసినప్పుడు కోపం తట్టుకోలేక ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? కత్తి తీసి ఏదో ఒకటి చేశాడులే, కానీ అని చూస్తున్నారు మీరు. కత్తి తీసి ఆయన చెవిని ప్రధాన యాజకుని సేవకుడు మల్కు అనే వ్యక్తి యొక్క చెవి తెగ నరికేశాడు అన్నమాట కోపంతో. వెంటనే యేసు ప్రభువు అంటారు, పేతురు నన్ను రక్షించాలంటే నీ కత్తి అవసరమా? నేను అడిగితే నా తండ్రి నా కోసం 12 సేనా వ్యూహముల కంటే, సేనా వ్యూహం అంటే 6,000 మంది యోధులు, 72,000 మంది కంటే ఎక్కువ దేవదూతలు నా కోసం పంపించడా? నేను వచ్చింది యుద్ధాలు చేయడానికి కాదు, నేను వచ్చిన పని వేరే. నీ కత్తి నాకు అవసరం లేదు, కత్తి లోపల పెట్టు అంటే యేసుక్రీస్తు వారు 72,000 మంది కంటే కొన్ని కోట్ల మంది దేవదూతల సమూహాన్ని సైన్యంగా కలిగి ఉన్నవాడు 33.5 సంవత్సరాల్లో ఈ లోకంలో జీవించినప్పుడు బదులు తీసుకోవాల్సిన కరం ఎందుకు బదులు తీసుకున్నాడు? ఆయనకు బదులు తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఎందుకు ఆయన పేదరికంలో జీవించాడు? పుట్టు పేదరికం. మీకు బైబిల్లో మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, యూదుల ఆచారం ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేయడానికి తీసుకెళ్ళాలా. 8వ రోజు బిడ్డకు సున్నతి చేస్తారు. ఈ సున్నతి చేసే కార్యక్రమం జరిగేటప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి దేవునికి బలి ఇవ్వాలి. ధనవంతుడు అనుకో కోడి దూడనివ్వాలి, ఎద్దునో ఆవునో ఇవ్వాలి, కొవ్విన దూడనివ్వాలి. కాస్త ఇంకొంచెం తక్కువ అనుకో గొర్రెనో మేకనో ఇవ్వాలి. ఇంకా పేదరికలు అనుకోండి, అసలు ఏ కూటీలో అనుకో 2 పావు రూపాయ పిల్లలు ఇవ్వాలి, పావు రూపాయ పిల్లలు గువ్వలు. ఇంకా పేదోడు అనుకో గోధుమ పిండి. మన యేసు ప్రభు వారు 8వ రోజు సున్నతికి మరియమ్మ యేసేపు ఏం తీసుకెళ్ళారు తెలుసు? బైబిల్లో ఉందన్నమాట. 2 పావు రూపాయ పిల్లల్ని తీసుకెళ్లారు. 2 పావు రూపాయ పిల్లల్ని తీసుకెళ్లారంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఏ కుటుంబంలో పుట్టాడు? ధనికుల కుటుంబంలో పుట్టాడా? పేదల కుటుంబంలో పుట్టాడా? పేద. నీకోసమే నా కోసమే ఆయన అంత పేదరికంలో పుట్టింది. అనుకుంటే ఆయన అప్పట్లో ప్రపంచాన్ని ఏలుతున్న రాజు కుటుంబంలో పుట్టగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన ఎందుకు మన కోసం భూలోకంలో పేదవాడిగా వచ్చాడంటే నిన్ను నన్ను ధనవంతుడిగా చేయటానికి. ఆమేనండి. నిన్ను నన్ను ధనవంతుడిగా చేయటానికి. ఏ ధనం? భూ సంబంధమైన ధనం కాదు, ఆత్మ సంబంధమైన ధనం. తరతరాలు యుగయుగాలు యేసుతో నువ్వు బ్రతికేటట్లుగా పరలోక రాజ్యాన్ని నీ సొత్తు చేయటానికి ఆయన తన మహిమగల వైభవాన్ని వదిలిపెట్టి ఒక దీనుడిగా, దరిద్రుడిగా, పేదవాడిగా భూమి మీదకి వచ్చాడు. నా బాధ అంతా ఏంటంటే 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం పేదవాడిగా బతికాడు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ 70 సంవత్సరాలు యేసయ్య కోసం మనం ఎంత నమ్మకంగా బతకాలి? ఆఫ్టర్ ఆల్ 70 సంవత్సరాలు నీ కోసం నా కోసం కాదు, ఆయన మన కొరకు 33.5 సంవత్సరాలు పేదవాడిగా బతికితే నీవు నేను యేసయ్య కోసం ఎలా బతకాలి? ఎలా బతుకుతున్నారు? నీకోసం నా కోసం ప్రభు అంత త్యాగం చేస్తే ఈరోజు నువ్వు నేను దేవుని కోసం ఎలా బతుకుతున్నావు? యవనస్తులారా ఆలోచించండి. మీరు నిజంగా మీకోసం అంత పేదరికంలో దిగి వచ్చిన యేసయ్య కోసం ఎలా నిలబడున్నారు ఈ రోజున?
ప్రభు సంతోషపడుతున్నాడా? నీ కోసం అంత పేదరికాన్ని అనుభవించిన దేవుడు నువ్వు సంతోషపెడుతున్నావా? నీ కొరకు అంత పేదరికం అనుభవించినటువంటి యేసుక్రీస్తుని సంతోషపెట్టే భక్తి చేస్తున్నావా? ఆయనకు అంత కరమేంటి? ఆయన రాజుల కుటుంబంలో పుట్టలేడా? ఎందుకు పుట్టాడు నీ కోసం నా కోసం అంత పేదరికంలో? యేసుక్రీస్తు వారు బదులు తీసుకున్నాడు ఈ లోకంలో చాలా. ఆయన ఏమేమి బదులు తీసుకున్నాడో ఒకటొకటిగా చెప్తా చూడండి. నెంబర్ 1, మత్తయి సువార్త 1:22 ప్రకారం, మత్తయి సువార్త 1:22 ప్రకారం బదులు తీసుకున్న కన్యక గర్భం. రాసుకోండి, బదులు తీసుకున్న కన్యక గర్భం. దేవునికి ఒక గర్భం అవసరమైంది. ఆయన నరావతారిగా జన్మించాలంటే, నరావతారిగా ఈ భూమి మీదకి రావాలంటే యేసుక్రీస్తు వారు ఒక గర్భం అద్దెకు తీసుకోవాలి. కాబట్టి ఒక కన్యక గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు, లేదా బదులు తీసుకున్నాడు. మరియమ్మ గర్భాన్ని బదులు తీసుకున్నాడు. ఆయనకంటూ ఏమండి సొంత గర్భం లేదా సొంత మనిషి లేరు. ఒక రకంగా చెప్పాలంటే యోధా గోత్రంలో మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను రెడీ చేసి ఆమెను సెలవడిగి ఆమెకు అన్ని విషయాలు చెప్పి ఆమె ఒప్పుకుంటే అప్పుడు ఆమె గర్భవతిగా మారిందనమాట. ఆయన ఒక అద్దె గర్భాన్ని బదులు తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడి రోజు ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు మరియమ్మ గర్భం అద్దెకిచ్చింది, ఆ మరియమ్మ గర్భాన్ని బదులిచ్చింది దేవునికి, కనుక ఆమె గర్భంలో జన్మించాడు దేవుడు. ఈరోజు నీ గుండెని నా గుండెని ప్రభుకు బదులు ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా, అయ్యా నా కోసం ఒక పేదరాలి గర్భంలో అద్దెకు తీసుకొని బదులు తీసుకొని జన్మించావు కదా ఈ భూలోకంలో. ప్రభువా నీ కోసం నా హృదయాన్ని, నా జీవితాన్ని ఇస్తా. నా జీవితంలో, నా శరీరంలో, నా హృదయంలో నువ్వు నివాసం చేయాలా. నా జీవితాంతం నేను నీకు నా జీవితాన్ని పూర్తిగా ప్రభువా బదులు కాదు, నేను మరణించే వరకు నా జీవితంలో నువ్వు నివాసం చేయి. ఒకప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయనకి అద్దె గర్భం అవసరమైంది. ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు కదా. ప్రభువుకి మన దేహం ఇస్తే చాలు, మన శరీరం ఇస్తే చాలు, మన హృదయం ఇస్తే చాలు, మన జీవితాన్ని ఇస్తే చాలు. ఆయన ఎక్కడైనా నివసించగలడు. ఈ 2024 క్రిస్మస్ దినాల్లో ప్రభు కోరేది ఏంటంటే మన జీవితాన్ని, మన దేహాన్ని, మన శరీరాన్ని, మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు ఆలయంగా మనం ఇవ్వగలమా? నీ కోసం ఈ భూలోకంలో ఒక గర్భాన్ని ఆయన బదులు తీసుకున్నాడు బిడ్డ. నెంబర్ 2, లోకాసువార్త 2:7. లోకాసువార్త 2:7 ఆయన బదులు తీసుకున్నాడు ఒక పశువుల తొట్టి. ఆయన బదులు తీసుకున్నాడు ఒక పశువుల తొట్టి. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు జన్మించాలంటే ఎన్నో ఉన్నత స్థానాలు ఉన్నాయి. రాజుల గృహాలలో బ్రతకగలడు, రాజుల గృహాల్లో జీవించగలడు ఆయన. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే, ఏమండి వాళ్ళు యోసేపు మరియా బెత్లెహేముకు చేరుకున్నారు. బెత్లెహేము చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు పశువుల తొట్టులో పుట్టాడు అనుకుంటారు, పశువుల పాకలో ఆమె ప్రసవించింది అనుకుంటారు. కానీ చరిత్ర ప్రకారం చూస్తే ఆయన పశువుల శాలలో ప్రసవించలేదు. కానీ ఆమె మార్గ మధ్యలోనో ఆ బెత్లెహేము గ్రామంలోనో ప్రసవించింది. తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు వాళ్ళు సత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? లాడ్జీ. సత్రము అంటే లాడ్జీ. ఆ రాత్రి స్టే చేయడానికి వాళ్ళకి లాడ్జీ కావాలి, అన్నీ ఫుల్ అయిపోయాయి. అందుకనే కిమ్హాము సత్రం అని రాశారు చరిత్రలో. కిమ్హాము సత్రంలో ఆయనకి స్థలం దొరకలేదు. ఆ సత్రం బయట ఉన్నటువంటి ఆ పశువుల తొట్టిలో, ఆ మార్గ మధ్యంలో ఆ స్టే చేయడానికి వాళ్ళు రాత్రి ఆ పశువుల పాకలో తొట్టిలో ఆయన పరుండి పెట్టారనమాట, పుత్తిగుడ్లతో చుట్టి. దేవుని బిడ్డలారా, ఏదేమైనా ఆయన ఎక్కడ పుట్టినా చివరికి ఆయనకి దొరికిన చోటు ఏంటంటే పశువుల తొట్టి. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభువుని ఎక్కడ పడుకున్నారు చెప్పాలా? ఆ బాలుడిగా, పసిబిడ్డగా ఉన్నటువంటి మన ప్రభువైన యేసయ్య నీ కోసం నా కోసం పశువులు నీళ్లు తాగుతున్న తొట్టిలో పడుకున్నాడు. ఏమంత అవసరం? ఈరోజు నీ కొరకు అంత స్థితి తగ్గించుకున్నాడు కదా. ఆయన నీ కొరకు ఒక తొట్టిలో పడుకుంటే ఈరోజు ఆయన నువ్వు ఎక్కడ పడుకోబెట్టాలి, ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలంటే నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఏదైనా ఉంటే ఆ ఉన్నతమైన స్థానాన్ని నీ బ్రతుకులో ప్రభువుకి ఇవ్వగలిగితే, ఒకప్పుడు నీ కోసం ఆయన పశువుల తొట్టిలో పడుకున్నాడు, ఇప్పుడు నీ జీవితంలో ఆయన ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఉన్నత స్థానం ఏంటంటే నీ హృదయం. నీ హృదయం మీద ఆయన కూర్చోబెట్టాలి, నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. ప్రభువా, నా జీవితంలో ఉన్న ఏకైక అత్యంత పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన స్థానం ఏంటంటే అది నా హృదయం. రండి, నా హృదయం నీకే ప్రభువా, నా హృదయంలో నివాసం చేయి. ఒకప్పుడు ఈ భూలోకంలో నా కొరకు నువ్వు తొట్టిలో పశువుల తొట్టిని బదులు తీసుకుని, అది కూడా సొంతదే. మరియమ్మ యోసేపులదే పశువుల తొట్టి. చెప్పండి, పశువుల పాక ఎవరిది? మరియమ్మది యోసేపుదే. మరియమ్మది యోసేపుది అయితే సొంతది అవుతుంది.
వాళ్ళ రోడ్ల దారిలో పోతా అక్కడ సత్రం దగ్గర ఆగారు, వాళ్ళది కాదు. బదులు తీసుకున్నాడు యేసయ్య పశువుల తొట్టిని. అది కూడా సొంతది కాదు. మన ప్రభు అయిన యేసయ్యకి పశువుల తొట్టి సొంతది లేదు. గర్భం విషయంలో అది తీసుకున్నాడు. ఇంకా చూడండి, చాలా విషయాలు వస్తాయి, చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాటలు తీసుకుంటుంటే. మార్కు సువార్త 3:9 ప్రకారం, మార్కు సువార్త 3:9 ప్రకారం ఒక దోణిని బదులు తీసుకున్నాడు. ఒక దోణి. యేసుక్రీస్తు వారు సముద్ర తీరాన వాక్యం చెప్పడానికి, ఆ సముద్ర తీరాన పేతురు, యోహాను, ఆంద్రే వీళ్ళందరూ వలలు కడుక్కుంటా ఉన్నారు ఆ రాత్రి అంతా. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారికి సొంతంగా ఏది కూడా లేదు. చెప్పండి. గర్భం బదులు తీసుకున్నాడు. రెండోది ఏం తీసుకున్నాడు? ఏదో ఒకట్లుగానే పశువుల తొట్టి బదులు తీసుకున్నాడు. ఇప్పుడు మూడోది, వాక్యం చెప్పడానికి స్టేజ్ కూడా లేదు ఆయనకి. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే మంచి స్టేజ్ చేస్తారు మనకి, కనీసం స్టేజ్ కూడా వేయించుకొని వాక్యం చెప్పలేని స్థితి. అందుకని ఆయన ప్రజలందరికీ ఎత్తుకొని వాక్యం చెప్పడానికి పేతురు దోణిని బదులు తీసుకున్నాడు. పేతురు, నీ దోణిని కొంచెం లోతు నెడతావా, నేను వాక్యం చెప్పాలి. ప్రభువా అలాగే లోపల నెడతానయ్యా చెప్పండి బోధకుడు అని పేతురు తన దోణిని కొంచెం నీళ్ళలోకి నెడితే ఆ దోణి మీద ఎక్కి ప్రజలందరికీ వాక్యం చెప్పాడు. కనీసం చిన్న స్టేజీ కూడా వేసుకోలేని దౌర్భాగ్యం, పేదరికం. ఎత్తులో నిలబడి వాక్యం చెప్పడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. దోణే బదులు తీసుకున్న పేతురుని దేవుడు మర్చిపోయాడా? చెప్పండి. దేవునికి బదులు ఇచ్చిన వాళ్ళు ఎవరిని దేవుడు మరవలేదు. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి తెలుసు పేతురైతే నాకు దోణిస్తాడు, బదులిస్తాడు అర్థం చేసుకొని యోహాను, ఆంద్రే, యాకోబు అందరూ వదిలిపెట్టి నేరుగా పేతురు దగ్గరికి వెళ్ళాడు. వాక్యం అనగానే ఎన్ని బాధలు ఉన్నా, రాత్రంతా చేపలు పడకపోయినా ముందు దోణిని లోపలికి నెట్టి ఆయన ఎక్కించి వాక్యం చెప్పిన దాకా ఓపిక పట్టి, కనీసం వాక్యం చెప్పడానికి దోణి కూడా లేకపోతే ఆ స్టేజీ కూడా లేని పరిస్థితుల్లో పేతురు దోణిని బదులు తీసుకోవడం జరిగింది. దేవుని బిడ్డ, ఇంత కష్టం ఎందుకు ప్రభు మన విషయమై? ఇంత పేదరికం ఎందుకు అనుభవించాలి? నీ కోసం, నా కోసం. ఆయన అంత దరిద్రుడిగా మారింది మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేసి. అసలు నిజమైన ధనవంతుడు ఎవరో చెప్పమంటారా? ఒక మాట చెప్పాలంటే, నిజమైన ధనవంతుడు ఎవరంటే తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, నిజమైన ఆస్తిపరుడు, నిజమైన ధనవంతుడు ఈ భూలోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరైతే పాపములు క్షమించబడి పవిత్రులుగా మారారో వాళ్ళే నిజమైన ధనవంతులు. మనకంటే మన లెక్క ప్రకారం మంచి ఇల్లు, పెద్ద ఇల్లు, ఆస్తిపాస్తులు, కారులు, వాహనాలు, ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు ధనవంతులు. అది కాదు పరలోక లెక్క. ఆయన భూలోకంలో 33.5 సంవత్సరాలు కటిక పేదవానిగా సొంతది ఏది కూడా లేకుండా అన్ని బదులు తీసుకోవడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను ధనవంతంగా చేయడానికి. ఆ ధనం, ఆ ఆస్తి ఏంటో తెలుసా? ఈ భూలోకంలో ఇంతవరకు మనం చేసిన ప్రతి పాపం కడగబడి తన పాపములకు ప్రాయశ్చిత్తమునుంది దేవుని సన్నిధిలో పాపములు క్షమించబడి పరిశుద్ధంగా మార్చబడి దేవుని ఎదుట తల ఎత్తి ఆయన ముఖాన్ని చూసేంత పరిశుద్ధంగా ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళే ఈ భూలోకంలో నిజమైన ధనవంతులు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పండి, మీ పాపాలు క్షమించబడ్డాయా? మీ పాపములకు మీరు ప్రాయశ్చిత్తం పొందారా? ప్రభు దగ్గర మీకు ఆ ధైర్యం ఉందా? గుండె మీద చెప్పగలవా, నా పాపములన్నీ క్షమించాడు దేవుడు, ఇప్పుడు నా మీద ఏ పాపం నేరారోపణ చేయడం లేదు అని ధైర్యంగా నీ గుండె చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి. లేకపోతే ఈరోజు రాత్రే నీకోసం 33.5 సంవత్సరాలు సొంతదంటూ ఏమీ లేకుండా అన్ని బదులు తీసుకొని 33.5 సంవత్సరాలు ఒక పేదవాడిగా ఈ భూమి మీద తిరిగిన యేసయ్యకి విలువిచ్చైనా ఈరోజే నువ్వు ప్రభు రక్తంలో కడగబడి జీవితాన్ని ప్రభుకు అప్పగించి సమస్త విషయాలు శుద్ధి చేయబడి దేవుని కొరకు నిలబడాలా. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం తీసుకున్నాడు చెప్పండి? 3 తీసుకున్నాడు. 3 అన్ని బదులే. 1 తల్లి గర్భాన్ని బదులు తీసుకున్నాడు. 2 ఆయన పడుకోవడానికి కూడా స్థలం లేక ఆయన పడుకోబెట్టడానికి సత్రంలో స్థలం ఇగిపోయేసరికి పశువుల తొట్టిని బదులు తీసుకొని పశువుల తొట్టులో పడుకున్నాడు యేసయ్య. 3వది వాక్యం చెప్పడానికి కనీసం స్టేజ్ కూడా లేక ఆ దోణిని బదులు తీసుకొని ఆ దోణి మీద వాక్యం చెప్పాడు. చాలాసార్లు దోణి మీద వాక్యం చెప్పాడు ఆయనకి ఏమి లేదు. తర్వాత మత్తయి సువార్త 8:20లో ఏం జరిగిందంటే పిల్లరా, అక్కడ ఏమైంది తెలుసా? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చడానికి కూడా ఏం లేదు. మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను అతనికి స్థలము లేదు అని రాయబడింది. దేవుని వాక్యం నిజమా అబద్ధమన్నా?
ఒకవేళ నిజంగా యేసు ప్రభు వారికి సొంత ఇల్లుగా ఉంటుంటే ఆ మాట రాయుడు. అసలు నిజంగా 33 సంవత్సరాలు ఏ రోజు కూడా నాకు ఇల్లు కట్టుకున్నానా లేదా, నా పిల్లలు బాగా సెటిల్ అయ్యారా లేదు, ఇది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఆయన టైం తక్కువ, ఉన్నదే 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరాల్లో రెస్ట్లెస్ మినిస్ట్రీ, విశ్రాంతి లేని పరిచర్య చేయాలా. అందుకే ఆయన ఈ లోకలు ఇల్లులు ఇవేం చూసుకోవాలా. ఆయన 3.5 సంవత్సరాలు జీవించిందంత సొంత ఇంట్లో కాదు, అన్ని బదులు తీసుకుని ఇళ్ళే. కొంతకాలం కపెర్నహూము పేతురు ఇంట్లో ఉంటాడు, కొంతకాలం ఆ బేతనీ మార్త మరి ఇంట్లో ఉంటాడు, కొంతకాలం ఇంకో ఇంట్లో ఉంటాడు. ఎవరు పిలవకపోతే కొండ మీద, ఏ కొండ అన్నది, గెత్సెమనే కొండ, ఒలీవ కొండ, ఇదే పని. రాత్రిపూట చూస్తే ఒలీవ కొండకు పోతాడు, ఆడ పడుకుంటాడు. ఎప్పుడు ఆ రాయి మీద ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు పడుకునేవాడు. మరలా ఉదయం 6 గంటల మందిలో ఉంటాడు. మళ్ళా యేసయ్య టైమింగ్ మామూలు టైమింగ్ కాదన్న, బాంధవన కంటే మంచి మామూలు టైమింగ్ కాదు. ఇప్పుడు మామూలుగా అయితే బాంధవనకు భయపడిపోతున్నాం మేము. 5:30 కల్లా మీరు ముత్తుకూరు గేట్ దగ్గర ఉండాలా అంటాడు, అంతే. మేము కానీ లేకపోతే కొట్టే ఫోన్లు కొట్టి ఏమన్నా మీరు ఏందని బాధ, నాక 5:30కు వస్తానన్నారు. మాకు బాంధవని చూస్తే భయం వేస్తుంది. అసలు బాంధవని మించిన టైమింగు ఆయన ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోవాలా. 3.5 సంవత్సరాలు పరిగెత్తి పరిచర్య చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు చేస్తేనే ప్రపంచం మండిపోతుంది. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద దేశంగా పిలువబడుతున్న ఏ ప్రాంతంలో కూడా యేసు నామము లేని చోటు లేదు. ఆయన 3.5 సంవత్సరాల సేవ, పేదవాని సేవ, కనీసం సొంత ఇల్లు లేకుండా, తనకంటూ ఒక నీడ లేకుండా. చరిత్రలో ఏం రాయబడిందంటే, నజరేతులో పెరిగారు కదన్నా. యేసు ప్రభువారు పుట్టింది ఎక్కడ? యేసు ప్రభువారు పుట్టిన ఊరి పేరు ఏం పేరు చెప్పండి? బతికిచ్చారమ్మ నన్న. కొంచెం చదువుకుని ఉన్నారు కాబట్టి చెప్పేశారు ముందు, లేకపోతే నేను అసలు ఇంకా బాధపడిపోయేవాడిని. నిన్న మన సెమీ క్రిస్మస్ రోజు నేను రాత్రి ప్రార్థనలో ఆదికాండం కాడి నుంచి ఏం చెప్పమని చెందను, నేను ఆదికాండం దగ్గర నుంచి న్యాయాధిపతుల దాకా చెప్పమన్నా. మైకి తీసుకొని నా సైకిల్ చేస్తున్నాడు. సార్ నేను నిన్ను ఏదో అన్నాను, నా మీద కక్ష పెట్టుకొని నువ్వు అందరి ముందు నన్ను బుక్ చేస్తున్నావా సార్, నన్ను వదిలే సార్. నాకు ఏంది ఆదికాండం కాడి నుంచి ఒక 6-7 పేర్లు. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు మనము? 5 కాండాల పేర్లు చెప్పడంటే ఇంక గొనగటమే, సంకటమే. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఏది దేవుని మీద ఇంట్రెస్ట్. నీ కోసం ఇల్లు కూడా లేకుండా, నా కోసం నీ కోసం దేవుడు ఈ భూమి మీద సొంత ఇల్లు లేకుండా ఇల్లులు కూడా బదులు తీసుకొని ఆ ఏళ్లలో కాపురం ఉండి వారితో పాటు వీరితో పాటు ఉండి వాళ్ళు పెట్టింది తిని రెస్ట్లెస్గా, కనీసం ఏ మాత్రం ఖాళీ లేకుండా 3.5 సంవత్సరాలు కరిగిపోయి ఆయన సేవ చేసి, ఆయన పరిచర్య చేసి, ఆయన వాక్కుని తన 12 మంది శిష్యుల్ని చీల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని పంపించి, తన ప్రియమైన శిష్యుడు తోమా గారిని మన భారతదేశానికి పంపించి మనకు వార్తను అందిస్తే, ఆ వార్తను అందించిన యేసయ్య బైబిల్ చదువుతున్నప్పుడు కనీసం 5 పేర్లు గుర్తుపెట్టుకోలేమా? ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, చాలా 5 చదివితే కదా దేవుడు సంతోషపడాలంటే అదే కదా. స్త్రీలను ఏమడిగాడన్నా? మత్తయి సువార్త నుంచి రోమీయుల దాకా చెప్పమన్నా. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. నవ్వటమే అందరూ నవ్వే. ఈ రకంగా ఉంటే ప్రభు ఎలా సంతోషపడతాడు? నీ కోసం నా కోసం సొంత ఇల్లు కూడా లేకుండా, నీ కోసం నా కోసం సొంత ఇల్లు కూడా లేకుండా ఇల్లులు బదులు తీసుకుంటా. ఇంకో మాట చూడండి, ఇంకొక ఇల్లు తీసుకున్నాడు ఆయన. మీకు నిజమా కాదా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో పస్కా పండుగ ఆచరించడానికి ఒక మేడ గదిని బదులు తీసుకున్నారు. పస్కా పండుగ ఆచరించడానికి ఒక మేడ గది. యేసుక్రీస్తు వారు పరలోకంకి ఎక్కిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన మేడగది మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడే, ఆ మేడగదే ఈ మేడగది. ఒక భక్తి పరుడిని అడిగాడు యేసు ప్రభు వారు, అయ్యా నా శిష్యులతో కూడా నేను పస్కా ఆచరించాలి, నీ ఇల్లు కావాలని అడుగుతున్నాడు బోధకుడు. నాకెంత భాగ్యం అండి, ఖచ్చితంగా నా పై మేడగది ఖాళీగా ఉంది, తీసుకోండి. అమ్మో బోధకుడు అడగటం నేను ఇవ్వకపోవటమా, ఖచ్చితంగా మీరు ఏర్పాట్లు చేయండి, బోధకుడు నా ఇంటి మీద నాకెంత సంతోషం అని ఒక భక్తిపరుడు తన ఇంటిని యేసుక్రీస్తు వారికి బదులిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందరో చరిత్రలో యేసుక్రీస్తు వారికి బదులిచ్చారమ్మా, అద్దెకిచ్చారు. ఈరోజు మీ ఇళ్లలో ప్రార్థనలు పెట్టి గ్రామానికి వాక్యం వినిపించండి అని చెప్తే ఒక్కరికి చేయగొట్టట్లా, ఒక్కరికే. అదేమంటే కత్తులు దోస్తున్నారు అనా. కనీసం నీ కోసం ఇల్లు కూడా లేకుండా, ప్రార్థన చేసుకునే స్థలం కూడా లేకుండా, చివరికి పస్కా ఆచరించడానికి ఒక స్థలం లేకపోతే ఒక భక్తి పరువుని అడిగి ఆ ఇంటి మీద మేడగది అద్దెకు తీసుకొని లేదా బదులు తీసుకొని 50-60 రోజుల పాటు ఇంచుమించుగా ఒక సంవత్సర కాలం పాటు శిష్యులందరూ ఆడే ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సొంత ఇల్లు లేవు.
అన్ని బదులు తీసుకోవటమే మన ప్రభువైన యేసయ్య ఈ లోకంలో. ఎందుకు ఇంత కష్టం? ఎందుకు? ఎవరి కోసం? నీ కోసమే కదా తమ్ముడా. అన్ని బదులు తీసుకొని పేదవాడిగా జీవించిన యేసయ్య ఈ రాత్రి సంతోషపడాలంటే నీ హృదయం యేసయ్యకి అప్పగిచ్చేయాలి. ఆమె చెప్పను గట్టిగా. ఒకటే మాట చెప్పాలంటే నీ హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇచ్చేయాలంతే. నీ హృదయం యేసయ్యకి ఇస్తే ఆయన అంత పేదరికం అనుభవించినందుకు ఈరోజు సంతోషపడతాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే లడ్లు తినటం, బిర్యానీ తినటం ఇది కాదు. ఇదిగో హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయాలా. ఆయన మన కొరకు ఎన్నో వదులుకున్నాడు. సొంత ఇల్లు కూడా లేకుండా ఇతరుల ఇళ్లలో ఉన్నాడు. నీకోసం నా కోసం 33 సంవత్సరాలు సుఖం అనేది తెలియకుండా సేవ చేశాడు ఆయన. ఇంకా తర్వాత చూడండి, ముగిచ్చేస్తాం. ఇంకా 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 21:27లో ఏం రాయబడిందంటే ఆయన ఇంకొకటి బదులు తీసుకున్నాడు. ఈ బదులు తీసుకుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు మన యెరూషలేం బయట ఒలీవల కొండ మీద నుండి యెరూషలేంలోకి పోవటానికి ఆయన ఒక గాడిద అవసరమైంది. చెప్పండి, ఏం అవసరమైందన్న? గాడిద అవసరమైతే శిష్యులు పిలిచి మీరు పట్టణం లోపలికి వెళ్ళండి, మీరు స్టార్టింగ్లోనే ఒక ఇంట్లో గాడిద పిల్లగట్టు ఉంటారు, ఆ గాడిద పిల్లలు ఇప్పుడు తోలుకురండి, ఎవరైనా అడిగితే మన ప్రభువుకి కావాలని చెప్పండి, పంపిస్తారు వాళ్ళని. గాడిది కూడా లేక వేరే వాళ్ళ ఇంటి ముందు కట్టేసిన గాడిద పిల్లని ప్రభువు కావాలని అడుగుతున్నాడు. ఇవ్వండి అయ్యా అని అడగండి, వాళ్ళు ఇస్తారు. చూసారా, ఆయన ఎక్కడానికి గాడిద పిల్ల లేదు, ఆయన ప్రయాణం చేయడానికి ధోని లేదు, ఆయన వాక్యం చెప్పడానికి ధోని లేదు, స్టేజీ లేదు. ఏంది ఇది? నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు ఇంతగా ఎందుకు పేదరికంలో ఉండాలి? ఎందుకు ఇంత పేదరికం? దేవుని బిడ్డ, ఒకవేళ ఆయన ధనవంతులుగా వచ్చినుంటే ఈరోజు ధనవంతులందరూ మన దాకా యేసయ్యని రానిరు. తెలుసా మీకు? బైబిల్ ఒక మాట రాయబడింది, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం. అంతెందుకు అన్యజనులు చూడండి, మంచి అగ్రకులాల వాళ్ళు తక్కువ కులాల వాళ్ళని దేవాలయాల్లోకి ఇప్పటికీ రానిరు. తెలుసా? ఇప్పటికీ రానివ్వరు. ఒకవేళ వచ్చినా కూడా బయట ఎక్కడో అక్కడ దాకా వెళ్ళిపోవాలా. అగ్రకులాల వాళ్ళకి ఆ మనస్సాక్షి. తక్కువ వాళ్ళని తక్కువ కులాల పేర్లు పెట్టి మనల్ని విడదీసేశారు. దేవాలయాలకు రానియకుండా, దేవుడి దగ్గర కూడా రానియకుండా, దేవుని కూడా చూడనీయకుండా మొత్తం వాళ్ళని వేరు చేశారు. అందుకే యేసుక్రీస్తు వారు ధనవంతుల్లో పుట్ల. ఒకవేళ మన ప్రభు అయిన యేసయ్య ధనవంతుల్లో పుట్టుంటే మన దాకా మన ప్రభువుని రానీరు. అందుకే ప్రభు అయిన యేసయ్య మొత్తాన్ని వదిలిపెట్టేసి బీదలమైన మనల్ని ప్రేమించి మన కోసం పేద ఇంట్లో పుట్టాడు ఆయన. ఆమె చెప్పండి. ధనవంతులు సహితం వెతుక్కుంటూ వచ్చారు యేసయ్య దగ్గరికి, పేదవాడి ఇంటికి. ముగ్గురు జ్ఞానులు ఒంట్ల మీద ఎక్కి వెతుక్కుంటూ ఒక పేదవాని ఇంట్లోకి వచ్చారు యేసయ్య దగ్గరికి. అప్పుడు మనకు విలువ కలిగింది. మన కోసం మన ప్రభువైన యేసయ్య మన దగ్గర దిగి వస్తే జ్ఞానులు ఉన్నవాళ్ళు అందరూ మన దగ్గరకు వచ్చారు చూడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్ని చర్చిల్లో కూడా చూడండి, క్యాస్ట్ ఫిల్మ్ చూపిస్తూ ఉంటారు. కొన్ని చర్చిల్లో వాళ్ళందరూ ఒక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక వేరే వర్గం వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడగా చూపించేస్తారు. ఇది పాత రోజులు కదా, అప్పుడు తెచ్చుకో ఉంటారు. ప్రభుని నమ్మినా కూడా ఆ ఫీలింగ్ బాబు కళ్ళతోనే మాట్లాడేస్తుంటారు. వీళ్ళు అలా క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు ఇలా క్యాస్ట్. ఏంది బాధలన్నీ? యేసు ప్రభు వారు ఎన్ని చూసారా? అసలు ఆయన దిగి వచ్చింది ఎక్కడికి? ఒక పేదరాలు ఇంటికి, ఒక పేదవాడి ఇంటికి. వడ్రంగి పని చేసుకొని, కిటికీలు తలుపులు చేసుకొని, ఆ పూట పోసుకొని ఒక పేదవాడి ఇంట్లోకి దిగి వచ్చాడు ఆయన. మనకెందుకు ఈ ఫీలింగ్స్? ఏమి నేర్చుకుంటున్నాం? ఇంకా హ్యాపీ క్రిస్మస్ ఏం ప్రయోజనం? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బదులు తీసుకున్నాడు. దేన్నన్నా ఏం తీసుకున్నాడు? బదులు గాడిద. ఆయన ప్రయాణం చేయటానికి, యెరూషలేములోకి వెళ్ళటానికి ఒక గాడిద, తనకు సొంత గాడిద లేక బదులు తీసుకున్నాడు. చివరిది యేసుక్రీస్తు వారు సిలువేయబడిన తర్వాత ఆయనని సమాధి చేయటానికి కూడా సొంత సమాధి ఆయనకి లేదు. ఇప్పుడు మనలాగా 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 59-60 వచనాల్లో ఉందన్నమాట బిడ్డలారా. ఇప్పుడు మనలాగా ఎక్కడైనా పాతి పెట్టుకోవచ్చు. మనకు స్థలం దొరికితే చాలు తవ్వి పూడ్చి చేస్తాం. యేసుక్రీస్తు వారి కాలంలో మట్టిలో పూడ్చేవాళ్ళు కాదు. ఒక గుహలో సమాధిని తొలిచి గుహ లోపల పెట్టి అడ్డుగా బండరాళ్ళు పెట్టేవాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం సమాధి ప్రదేశం అలా ఉండేది వాళ్ళకి. యూదుల ఆచారం అది. ఒక గుహలో పెట్టేసేవాళ్ళు. అలా కుళ్ళిపోయి ఎముకలు అయిపోయేది అనమాట. అది వాళ్ళ సిస్టమ్. యేసుక్రీస్తు వారిని ఇప్పుడు అలా పెట్టాలంటే సొంత సమాధి లేదు ఆయనకి, ఆయన తొలిపించుకోవాలా. ధనవంతులైతే సమాధులు తొలిపించుకుంటారు, తనకంటూ ఒక సొంత సమాధి కూడా లేదండి. ఒకవేళ సమాధి చేస్తే అనాదిలాగా సమాధి చేయాలి ఆయన్ని, అనాదిలాగా. కానీ యేసు ప్రభు వారు చేసిన ఘనమైన సేవ నిమిత్తమై, ఆయన సేవను చూసి, ఆయన కష్టాన్ని చూసి ఒక ధనవంతుడు రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఒక ధనవంతుడు రహస్యంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు. ఆయన పేరేం పేరు? అరిమతయియ యోసేపు. యేసుక్రీస్తు చనిపోయారని తెలుసుకున్న తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన దేహం నాకు ఇయ్యా అని పర్మిషన్ అడిగి యేసుక్రీస్తు వారిని శిలువ మీద దించి సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూసి త్వరగా బట్ట చుట్టి తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధి. అంతవరకు ఏ శవాన్ని కూడా ఆ సమాధిలో పెట్టలేదు. కొత్త సమాధి యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళి తన సమాధిలో పెట్టారు, సమాధి చేశారు. అంటే యేసుక్రీస్తు వారి సమాధిని కూడా బదులు తీసుకోవాల్సి వచ్చింది లాస్ట్కి. ఆయన సమాధి బదులు తీసుకున్నాడు, ఆయన ప్రయాణం చేయడానికి దోణిల్ని బదులు తీసుకున్నాడు, ఆయన ఉండటానికి ఇల్లుని బదులు తీసుకున్నాడు, ఆయన పుట్టడానికి గర్భాన్ని బదులు తీసుకున్నాడు. ఈ భూలోకంలో ఆయనకంటూ ఏమీ లేకుండా బతికాడు. ఆయనకంటూ ఏమీ లేకుండా బతికాడు బిడ్డలారా. అయితే ముగింపులో ఇన్ని కష్టాలు నష్టాలు నీకోసం నా కోసం పడి 33 సంవత్సరాలు సుఖమనేది తెలియకుండా ఇంకొక భయంకర న్యూస్ చెప్పమంటారన్నా, యేసుక్రీస్తు వారు మనలాగా బైకుల్లో సేవ చేయలేదు. దేంట్లో చేయలేదు? బైకులు. ఆ రోజు బైకులు లేవులే. ఆ రోజులో ఉన్నది ఏంటంటే గుర్రాలు, గాడిదలు, ప్రయాణ సాధనాలు. అప్పుడు ఇంకా డబ్బు ఉంటే ఎక్కువ షిప్పులు, ఓడలు, పడవలు ఉండేవి అప్పట్లో. అప్పుడు కానీ షిప్పుల్లో ప్రయాణం చేస్తే ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేశారు లెక్క అనమాట. పౌలు గారు పరిచయం చేశారు, బాగా పడవల్లో ప్రయాణం చేశారు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. కానీ యేసు ప్రభు వారికి ఆ భాగ్యం కూడా లేదు. ఆయన జీవితం 3.5 సంవత్సరాలు కేవలం కాలినడకతోనే సేవ చేశాడన్న. చెప్పాలి దేంతో? ఏ నడక? కాలినడక. నడిచి 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 రక్షకుడు. ఎవరైనా నోటితో భూమిని, నోటితో ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడు నర శరీరధారిగా భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు కనీసం ఒక వాహనం కూడా ఎక్కకుండా 3.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం నడిచి పరిచర్య చేస్తే, అంత ప్రేమ గల దేవుని కోసం ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కష్టం, అన్నీ బదులు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన లాస్ట్లో ఒక్క మాట అడుగుతున్నాడు, ఒక్క మాట. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనంలో ప్రభు అడిగేది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. నా కుమారుడా నీ హృదయం నాకు, చెప్పండి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఇది మన ప్రభు అయిన యేసే లాస్ట్ అడిగే మాట. నేను మీకోసం 3.5 సంవత్సరాలు అన్ని బదులు తీసుకొని బ్రతికాను, మిమ్మల్ని ధనవంతులు చేయటానికి. లోకంలో మీకు విలువ లేదు, దరిద్రులు శాపగ్రస్తుగా ఉన్న మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి, మీ పాపాలని ప్రాయశ్చిత్తం చేసి మీకు మీద పాపం పెత్తనం చేయకుండా మీరు పరలోకానికి వెళ్ళినట్లుగా మీకోసం నా ప్రాణం పెట్టడానికి దేవాది దేవుడు నేను ఒక మనిషిగా మీ మధ్యకి దిగి వచ్చాను కదా. నాకంటూ ఏం సంపాదించుకోకుండా, నా స్వార్థం చూసుకోకుండా, కనీసం నా తల్లికి కూడా నేనేం సమకూర్చలేకపోయాను. అబ్బా ఏనా యేసు ప్రభు తల్లికి ఏమైనా ఇల్లు కట్టించి అన్ని లగ్జరీ చేసిపోయాడా? ఆయనకే లేదు ఇల్లు. అందుకే పోత తన తల్లిని ఊరికి అప్పగించిపోయాడన్నా. తన పిన్ని సలోమి, పిన్ని కొడుకులు అనమాట, తమ్ముళ్ళు వరుస, తమ్ముళ్ళు అవుతారు. యోహాను గారికి సిలువ దగ్గర, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ రోజు నుంచి, నీ తల్లి జాగ్రత్త చూసుకో, ఈమెకి నేనేం సమకూర్చలేకపోయా, నువ్వు జాగ్రత్త పెట్టుకో ఈమెనని యోహానికి తన తల్లిని అప్పగించేసి ఆమెకంటూ ఏమి సమకూర్చకుండా ఒత్త చేతులు తాము వదిలిపెట్టి వెళ్ళిపోయాడు యేసయ్య. తనకంటూ ఏం కూర్చుకోలేదు, తన కోసం ఆలోచించలేదు, తనకంటూ ఏమీ లేదు. ఆయన అడిగేది ఒకటి లాస్ట్, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు, నీ హృదయంలో నివాసం ఉంటా, అది చాలు. నేను పడిన కష్టానికి నీ హృదయం నాకు ఇస్తే నాకు నిత్య సంతోషం. కాబట్టి ఎంతమంది దేవునికి హృదయాన్ని ఇస్తారు? ఎంతమంది దేవునికి ఇచ్చారు? నిజంగా మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఒక్కసారి తిమోతన గృహం దగ్గర జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఒక్కసారి పరిశీలించుకుందాం. యేసు ప్రభు వారు మన హృదయంలో ఉంటే పాపానికి చోటు ఉండదు. యేసు ప్రభు వారు మన హృదయంలో ఉంటే చీకటికి చోటు ఇవ్వలేవు. యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉంటే దేవుని చిత్తము కాని వాటికి దూరంగా ఉంటావు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే మందిరంగా దూరం కాలేవు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే వాక్యానికి దూరం కాలేవు. యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉంటే లోకానికి వ్యతిరేకంగా దేవుని కోసం నమ్మకంగా రోషం కలిగిన వాడవై ఒక్కడవే నిలబడి దేవుని కోసం బతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా కుమారుడా నీ హృదయం నాకు. ప్రభువా తెలుసో తెలియకో ఇంతవరకు నేను లోకానికి సాతానికి నా హృదయాన్ని అప్పగించాను. నా కొరకు నువ్వు ఇంత పేదవాడిగా 33.5 సంవత్సరాలు భూలోకాలు అన్ని బదులు తీసుకొని బతికేవు కదా. నేను బదులు ఇవ్వటం కాదు, పూర్తిగా నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను తండ్రి. నా హృదయాన్ని చేతుల్లో పెడతానని మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.